ఈ పెంగ్విన్ వీడియో రీసెంట్గా చాలా వైరల్ అయింది. ఎందుకంటే అది సైలెంట్గా దాని యొక్క కాలనీ నుంచి ఒకటే నడుచుకుంటూ వెళ్తుంది. దాన్ని చూస్తే మనకి మన లైఫ్ గుర్తుకొస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది టైర్డ్గా ఉండి, కన్ఫ్యూజన్లో ఉండి, ప్రెషర్స్లో ఉండి, సో ఆ వీడియోతో మనల్ని మనం కనెక్ట్ చేసుకుంటున్నాం. అంటే పెంగ్విన్ని మన లైఫ్తో కంపేర్ చేసి దట్ లోన్లీనెస్ని మన లైఫ్కి కనెక్ట్ చేసుకుంటా ఉన్నాం. అంటే బేసికల్ ఏంటి, ఆ పెంగ్విన్ని చూసి ఇది నేను అని చెప్పేసి ఫీల్ అయిపోతా ఉన్నారు. సో స్టోరీస్ పెడతా ఉన్నారు, రీల్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో దానికి మన లైఫ్ని అటాచ్ చేసుకుంటా ఉన్నారు. కానీ రియాలిటీ ఏంటంటే, సో ఇది న్యూ వీడియో కాదు. సో ఇది 2017లో తీసినటువంటి ఒక డాక్యుమెంటరీ నుంచి ఒక చిన్న క్లిప్. పెంగ్విన్స్ కొన్నిసార్లు కాలనీ నుంచి సో ఒక న్యూ డైరెక్షన్లో ఆర్ రాంగ్ డైరెక్షన్లో నడుస్తాయి. ఇది రేర్ బిహేవియర్, బట్ ఇట్స్ నాట్ హ్యావ్ ఎనీ ఫిలాసఫికల్ మీనింగ్. సో అట్లా నడుస్తుందంటే అది ఒక లైఫ్ మీనింగ్ వెతుక్కుంటుందని అర్థం కాదు. సో ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే, అది మేబీ డిసోరియంటేషన్ వల్ల కావచ్చు, లేకపోతే ఇన్స్టింక్ట్ కన్ఫ్యూజన్ వల్ల కూడా అట్లా నడవడానికి మేబీ ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తారు. అండ్ ఈ డాక్యుమెంటరీ చేసిన డైరెక్టర్ కూడా చెప్పింది అయితే దాన్ని ఒక డెత్ మార్చ్ అని డిస్క్రైబ్ చేశాడు. అంటే దాని మీనింగ్ ఏంటి, పెంగ్విన్ ఒక రాంగ్ డైరెక్షన్లో నడుస్తుందని మాత్రం చెప్పాడు. సో ఈ వీడియో వైరల్ అయింది పెంగ్విన్ వల్ల కాదు, మనం మన లైఫ్ని, మన ఫీలింగ్స్ని దానిలో చూసుకుంటున్నాం కాబట్టి ఈ వీడియో వైరల్ అయింది. సో ఫైనల్ ఈ వీడియోలో మనం ఏమైనా నేర్చుకోవాల్సింది ఉందా అంటే, లైఫ్లో ప్రతి సైలెన్సింగ్కి డీప్ మీనింగ్ ఉండాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే సమ్ టైమ్స్ ఇట్స్ జస్ట్ ఎ నేచర్ బీయింగ్ నేచర్.